కానీ బాగుంటుందండి. అంటే బయట కదా, ఊరు బయట చాలా బాగుంటుంది. నిద్ర లేవగానే 5 o'clock లేసి చూడండి ఆవుల్లో పాలు పిండుతారనమాట. మేము వచ్చిన రోజు ఇంకా పడుకొని మరుసటి రోజు మార్నింగ్ 4:30 లేదా 5 o'clock లేస్తారనమాట. లేసి పాలు పిండుతారు. 6 o'clock అంతా కంప్లీట్ చేసేయాలి, పాలు వేసేయాలి డైరీకి. చూడండి విలేజ్లో పాలు ఎటువంటి ఇంజెక్షన్స్ ఏమి వేయరు. బాగా ఇలా ఫ్రెష్ పాలు చాలా కమ్మగా ఉంటుంది. మీగడ కూడా అలా తేలినట్టు ఉంటుంది. ఎల్లో కలర్ ఉంటుంది అనమాట. మన విలేజ్లో ఇలా ఆవులో పిండి కాంచిన పాలు, అదే ప్యాకెట్ పాలు కొంచెం తెల్లగా ఉంటుంది. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి. ప్యూర్ యావది, ఫిల్టర్ చేసిన పాలు యావదనేసి ఈజీగా తెలిసిపోతుంది. చూడండి నాటుకోళ్ళు అనమాట, అన్ని నల్లగానే ఉన్నాయి. ఒక చిన్న దూడ ఉందనమాట. 3 ఆవులు, ఒక దూడ, కోళ్ళు, కుక్కలు, పిల్లు, పావురాయలని సాక్కుని ఇలా బతికేస్తున్నారు మా అమ్మ వాళ్ళు. చూడండి ఇలా పెడుతున్నారు పాలు. ఒక 2 లీటరు సపరేట్ పెట్టేస్తారు దూడకనమాట. మా చిన్నోళ్ళు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నాటుకోళ్ళు అనుకుంటే, దాని గురించి ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే, ఫారం కోళ్ళు కేజీ కావాలనుకుంటే 1 monthలో అయిపోతుంది. కానీ నాటుకోళ్ళు 4 నెలలు పడుతుంది. కేజీన్నర కావాలంటే. చిన్న పిల్లలు బయట పురుగు భూష ఏరుకొని తినేసి అవి పెద్దదయ్యి అమ్మ వాళ్ళు వేసే మేత, విలేజ్లో రాగులు అవి ఇవి వేస్తారు కదా, బియ్యము, అవి తిని పెరుగుతాయి. బాగా పారాడుతా పెరుగుతాయి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు నాటుకోళ్ళు తింటే. కానీ ఫారం కోళ్ళు తింటే ఎంత డేంజర్ అంటే ఇంజెక్షన్స్ వేస్తారు. అవి తిని ఎక్కువ వేడి కూడా అవుతుంది. చూడండి మేము వచ్చామని చెప్పేసి మా అమ్మ వాళ్ళు నాటుకోడి కోసారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. చూడండి.